హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో శ్రీజ గురించి అయితే మాట్లాడుకుందాము. సో పాపం అండి, సో తను బిగ్ బాస్ అగ్ని పరీక్షకు అయితే వచ్చింది. సో అందులో సెలెక్ట్ అయింది, బిగ్ బాస్లో కూడా వెళ్ళింది. సో అన్ఫార్చునేట్లీ తనైతే ఎలిమినేషన్ అయిపోయి 5 స్టోన్స్ వచ్చేసి ఎలిమినేషన్ అయితే చేశారు. ఆ తర్వాత మళ్ళీ భరణి గారిని శ్రీజని రీఎంట్రీకి అయితే మళ్ళీ రీఎంట్రీ అయితే పెట్టారు. సో అప్పుడు మళ్ళీ శ్రీజ అనేది రీఎంట్రీ ఇచ్చింది. సో అప్పుడు అనుకున్నాను నేను టాప్ 5 వరకు శ్రీజ ఉంటుంది అనేసి. బట్ తనకైతే లక్ అనేది అస్సలు కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. సో అక్కడ కూడా కొన్ని గేమ్స్, కొన్ని స్ట్రాటజీస్ అయితే ప్లే చేసి మళ్ళీ శ్రీజాన్ అయితే ఎలిమినేషన్ చేసేసారు. అలా అయితే పాపం ఎలిమినేట్ అయిపోయింది. బట్ ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గానే ఉంది. ఎలిమినేషన్ అయిపోయినా తనకి ఏమాత్రం ఏవి కూడా పాపం అయితే ప్లే చేయలేదండి. అసలు నాగార్జునతో సార్తో కూడా ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత అందరం ఏవి తీసుకున్నాక సార్తో మాట్లాడతాం కదా, సో ఆ ఛాన్స్ కూడా శ్రీజాకి అయితే అసలు ఇవ్వలేదు. అండ్ తర్వాత ఇప్పుడు రీసెంట్గా శ్రీజన్ అయితే బీబీ జోడీ సీజన్ 2కి అయితే పిలిచారు. సో తనైతే 1 వీకే అవుతుందండి తను వచ్చి. ఒక్క పర్ఫార్మెన్సే తను చేసింది. సెకండ్ పర్ఫార్మెన్స్లో మళ్ళీ ఎలిమినేషన్ అయిపోయింది. సో ఈ వారం అయితే చైతు అండ్ శ్రీజ జోడీ బిగ్ బాస్ అయితే ఎలిమినేషన్ అయిపోయారు. శ్రీజకి ఇక్కడ కూడా ఎలిమినేషన్ అయిపోయారు. సో చూడాలి నెక్స్ట్ ఇంకేమన్నా ప్రాజెక్ట్స్కి తను వస్తుందా అనేసి. బట్ తనకైతే ఓవరాల్గా లక్ అనేది అస్సలు కలిసి రాలేదండి పాపకున్నాను. బట్ ఇంత ఎర్లీగా అయితే అస్సలు ఎలిమినేట్ అవుతుంది అని అస్సలు అనుకోలేదు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. శ్రీజ ఎలిమినేషన్పై మీ స్పందన ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.